పెళ్లి పేరుతో మోసం చేశాడు అనే కేసులు ఈ మధ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి కేసులకు సంబంధించిన తెలంగాణ హైకోర్టు తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి ఆ మాట తప్పడం మోసం కావచ్చేమో గాని నేరంగా భావించలేమని హైకోర్టు తెలిపింది. అయితే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేటప్పుడే మోసం చేయాలనే ఉద్దేశం ఉంది అని తేలితే మాత్రం అది ఖచ్చితంగా నేరమే అవుతుంది. కరకల్ల పద్మిని రెడ్డి అనే అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో 2019లో తనపై నమోదు చేసిన క్రిమినల్ చర్యలను సవాల్ చేస్తూ హైదరాబాద్ కర్మన్ ఘాట్కు చెందిన రాజాపురం జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ చర్చ తెరపైకి వచ్చింది. అవును, ఈ పిటిషన్ను జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారణ జరిపారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి 2016లో తన తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తనకు మాట ఇచ్చారని పద్మిని రెడ్డి కోర్టుకు తెలిపారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆయన పెళ్లి చేసుకోలేదని అన్నారు. దీంతో జీవన్ రెడ్డి తనను మోసం చేశారని పద్మిని తెలిపారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీవన్ రెడ్డిపై నేరపూరిత కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కోర్టు విచారణ పరిధిలో ఉంది. అలా అక్కడ విచారణ కొనసాగుతున్న సమయంలో కేసును రద్దు చేయాలని కోరుతూ జీవన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న తర్వాత కోర్టు మరింత విచారణ కోసం వాయిదా వేసింది. ఈ సందర్భంగా స్పందించిన కోర్టు పెళ్లి హామీ నెరవేర్చకపోవడం అనేది మోసం ఆరోపణల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు నోచుకోదని, నిజాయితీ లేని ప్రలోభం ఉంటే తప్ప వివాహ హామీని ఉల్లంఘించినందుకు నిందితుడిపై మోసం కేసును కొనసాగించలేమని స్పష్టం చేసింది.